హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చేయాల్సిన వీడియో చేయలేదు. నా గురించి చెప్పి అందరికీ యూట్యూబ్లోకి అడుగు పెట్టాల్సింది. అలాంటిది నేను ఆ వీడియో ఏమి చేయకుండానే యూట్యూబ్లోకి వచ్చేసా. యూట్యూబ్లోకి వచ్చి ఆల్రెడీ 3 months అయ్యింది. 3 monthsకి 300+ సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో. నాకెన్నో వస్తుంది. ఎందుకు ఈ వీడియో ఇప్పుడు చేయాల్సి వస్తుంది అంటే, నేను లైవ్స్ చేస్తుంటాను కదా, ఆ లైవ్స్లో కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వీడియో ఏమన్నా కిచెన్లో కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు అడుగుతున్నారు అనమాట. మీ ఫ్యామిలీ, మీ సిబ్లింగ్స్ ఎంతమంది, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ ఊరు అని ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. అందుకని అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ వచ్చా. కానీ నాకంటూ ఒక వీడియో ఉండాలి యూట్యూబ్లో అని చెప్పి ఈ వీడియో ఈరోజు చేయడానికి కారణం అదేనండి. ఏమి అంటే, నా ఇంట్రడక్షన్ వీడియో ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నా కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా మన వీడియోని, అట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు మమత అండి. వచ్చేసి నా ప్రాపర్ మాది సత్యసాయి డిస్టిక్, హిందూపురం మండలం. అక్కడ కొత్త కాపులపల్లి అని ఒక చిన్న పల్లెటూరు అనమాట. నా చదువు విషయానికి వచ్చేతలకే ఫస్ట్ క్లాస్ నుంచి 10th, మరి ఇంటర్, డిగ్రీ ఇదంతా వచ్చేసి హిందూపూర్లోనే చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూలు, అదేవిధంగా గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజెస్ అనమాట. డిగ్రీ తర్వాత అనంతపూర్ డిస్టిక్లో ఎస్కే యూనివర్సిటీలో పీజీ చేశా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎకనామిక్స్ చేశాను. అదేవిధంగా ఎంఏ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2 కోర్సులు చేశాను అనమాట. ఎందుకు 2 కోర్సులు అంటే, ఎకనామిక్స్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంకా అక్కడ షెల్టర్ ఉండడానికి కోసం లైబ్రరీ సైన్స్ ఎగ్జామ్ రాసి అందులో ఫ్రీ సీట్ వచ్చింది. అలానే కంటిన్యూ అయ్యి గ్రూప్ 2కి పంచాయత్ సెక్రటరీ అట్లా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను, రాశాను కూడా. బట్ లక్ రాలేదు. ఆ తర్వాత ఒక చిన్న జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబు. మా ఆయనకి పెళ్ళైన తర్వాత ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీలో మాకు తెలుసు గవర్నమెంట్ జాబ్ ఏమి అంటే, అనంతపూర్లో కోర్టు ఉంటుంది కదా, కోర్టులో క్లర్క్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వాళ్ళు లెటర్ కూడా పంపించిండ్రు హాస్టల్కి. చూసా, అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు, జడ్జు మీకు ఈ సైకిల్ తొక్కడం వస్తుందా, బైక్ నడపడం వస్తుందా నీకు అని కూడా అడిగిండ్రి. సైకిల్ తొక్కడం వస్తుంది, బైక్ రాదని చెప్పింటి. ఓకే అని చెప్పినారు. నాకు ఈ జాబ్ అయితే ఓకే చేసి ఇచ్చారనమాట లెటరు. మాకు హాస్టల్కి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు కదా, అక్క వాళ్ళు, వాళ్ళందరికీ అడిగా ఇలా వచ్చింది అంటే ఇంకేం జాయిన్ కా అన్నారు. వాళ్ళు నాకు అడిగిన క్వశ్చన్ కూడా చెప్పాను వాళ్ళకి. జడ్జి ఆ రోజు ఇట్లా అడిగాడక్క, నాకు ఈ సైకిల్ తొక్కడం వస్తుందా, నీకు బండి వస్తుందని. ఎందుకు అడిగింటాడు అంటే, హాస్టల్లో పెద్దవాళ్ళు అక్కళ్ళు ఉంటారు కదా మనకి సీనియర్స్, వాళ్ళు చెప్పారు ఇట్లా వెళ్ళిన వెంటనే జాబ్లో కూర్చోపెట్టారు క్లర్క్గా. క్లర్క్ అంటేనే నువ్వు కాఫీలు, టీలు అట్లా తెచ్చివ్వాలి. అదేవిధంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏమన్నా భోజనము అట్లా లంచ్ బాక్స్ తీసుకురమ్మన్నా కూడా ఇంటికి పోయి తీసుకొచ్చి ఇట్లా చేయాలి అని చెప్పినారు. నాకు భయం వేసేసింది అనమాట. ఇంక ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్ ఇంటికి వచ్చేసి నాన్నకు చెప్పినాను, ఇట్లా చెప్పిన వచ్చింది. బట్ అక్కలు అంతా ఇట్లా అన్నారు నాన్న, వాళ్ళు ఇంట్లో పని చేయించుకుంటారంట, గవర్నమెంట్ జాబ్ అయినా కూడా నాకు అక్కడ కోర్టులో జాబ్ ఏం వర్క్ ఉండదంట, నేను వాళ్ళ ఇంట్లో పని చేయాలంట, పనా మాదిరి చెప్పినారు నాకు వాళ్ళని చెప్పా. పాపం మా నాన్న భయపడి వద్దు ఏం వెళ్ళకు అని చెప్పేసి దానికి నేను వెళ్ళలేదండి. ఇట్లా జాబ్ ఉంది అని చెప్పి మా ఆయనకి ఎప్పుడు తెలిసింది అంటే, నేను అమెరికాకు రావడానికి పాస్పోర్టు, వీసా అన్నిటికీ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి కదా, అప్పుడు చూశాడు మా ఆయన లెటర్. ఏమి ఇది అంటే ఇట్లా అని చెప్తే మా ఆయన నవ్వినాడండి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వద్దనుకుంటారా, ఇలాంటి పిచ్చర్లు కూడా ఉంటారా అని చెప్పి. అది నా చదువు. సిల్లీగా కొంచెం కామెడీగా వెళ్ళిపోయి కదా, అది చేయడం కరెక్టా రాంగా కామెంట్ చేయండి. ఎవరైనా లేదు మమత అట్లా ఉండదు అంటారా, అవును అట్లా చేయించుకుంటారంటారా, నాకైతే తెలియదు, కామెంట్ చేయండి. ఓకే, అక్కడికి నా చదువు అయిపోయిందా. ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తే, అమ్మ, నాన్న, నేను, నా తమ్ముడు, నలుగురం అండి. దానిలో నాన్న 3 years బ్యాక్ చనిపోయారు. ఓకే, ఈ వీడియో ముందుకు పోనీ లేకపోతే ఎమోషనల్గా ఇదైపోతాము. నాన్న లేరు, అమ్మ తమ్ముని దగ్గరే ఉంటుంది. నా తమ్ముడికి మ్యారేజ్ అయింది, వాళ్ళకి 2 పిల్లలు వానికి. ఇంకా నా విషయానికి వచ్చేతలకే నాకు 2016లో మ్యారేజ్ అయిందనమాట. 16లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు హరీష్ కుమార్. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అత్త మామ వచ్చేసి హిందూపూర్లోనే ఉంటారు. వాళ్ళు హిందూపూర్లోనే కిరికేరా అని చెప్పి అక్కడ ఉంటారు వాళ్ళు.
మాకి రిలేటివ్స్ అయితే ఏం కాదు. బట్ అమ్మ వాళ్ళ ఇంటికి మాకి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. అత్త, మామ హిందూపూర్‌లో ఉంటారు. మేము జాబ్ పరంగా నేను మా హస్బెండ్ బెంగుళూరులో ఉంటాము. అదేవిధంగా నాకు మరిది ఉన్నారండి. ఆయన కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. బెంగుళూరులోనే ఉంటాడు. ఆడబిడ్డలు ఏం లేరు. ఇద్దరు వాళ్ళ కొడుకులే. ఇది మా అత్తగారి సైడ్ అనమాట. ఇంకా జాబ్ పరంగా బెంగుళూరులో ఉంటామన్నాం కదా! అక్కడే ఉండేవాళ్ళము. నాకి ఒక బాబు అండి. 2017లో బాబు పుట్టాడు. వానికిప్పుడు 8 ఇయర్స్. వాని పేరు మోక్షిత్ అనమాట. బెంగుళూరులోనే సెకండ్ క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాడు. ప్రస్తుతానికి ఆఫీస్ పరంగా మేము ఇండియా నుంచి అమెరికాకి రావడం జరిగింది. 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్ అయింది అమెరికాకి వచ్చి. ఇక్కడ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చిన రీసెంట్గా కాదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము. నాకు 2023లోనే యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. అంతేకాకుండా నాకు 2021 నుంచి చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ చేయాలా అని చెప్పి చాలా కోరిక ఉండేది. ఇప్పుడు కిచెన్లో వంట చేసుకునేటప్పుడు ఓన్గా ఉన్నప్పుడు ఒక్కదాన్నే నేనే డైలాగ్స్ మాట్లాడుకునేదాన్ని. ఇలా మాట్లాడచ్చు కదా, ఇట్లా ఉండొచ్చు కదా అని చెప్పి. కానీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు 2021లో. చాలా ఇష్టం ఉండేది, చాలా ఇష్టం నాకు యూట్యూబ్లో చేయాలని చెప్పి. కానీ నేను మాట్లాడలేను, నాకు మాట్లాడేది రాదు, చాలా భయపడతాను. అట్లాంటి సిచ్యువేషన్లో నేను సర్లే అని చెప్పి స్టాప్ అయిపోయాయి. మళ్ళీ 2023లో లేదు ఇంకా ఎక్కువ ఇష్టం అయిపోయింది. లేదు చేయాలి, చేయగలను, చేస్తాను అని చెప్పేసి అనుకున్నా. జస్ట్ ఒక నేమ్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. పాప మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేసినాడు చెయ్యని. బట్ నాకు ఏమీ రాదు. ఊరికే షార్ట్ వీడియోస్ ఒక 4-5 తీసుకున్నాను. దానికి సాంగ్స్ పెట్టేదాన్ని. పెట్టిన తర్వాత మైండ్లో మా వాళ్ళు చూస్తారు కదా, కామెంట్ చేసుకుంటారేమో, నవ్వుకుంటారేమో, నేను సరిగా మాట్లాడుతున్నానో లేదో అది అట్లా నెగిటివ్గా ఆలోచనలు వచ్చేది అనమాట. భయం వేసేది లోపల. వద్దులేబ్బా మన చేత కాదు, ఇట్లాంటివన్నీ మన చేత అయ్యేవి కాదు, సర్లే అని చెప్పి అప్పుడు స్టాప్ చేసేసాను. ఇప్పటికీ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్. ఫ్యూచర్లో అది కూడా బయటకు రావచ్చేమో, చెప్పలేము, దేవుడి దయ వల్ల. ఇంకా అమెరికాకి వచ్చిన తర్వాత ఇంకా పిచ్చి అయిపోయింది అది. లేదు చెయ్యాలి, చేసి చూపించాలి మా వాళ్ళందరికీ, మా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేమంతా విలేజ్ సైడ్ వాళ్ళు. నా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు కదా, ఇక్కడ ఎట్లుంటుంది ఏమి అని చెప్పి. నాకు కూడా ఏమీ తెలీదు. నేను యూట్యూబ్లోనో సినిమాల్లో అలా చూడడమే, అమెరికా గురించి ఏమీ తెలియదు. కాబట్టి నాకు ఒక మెమొరీగా ఉంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసింది. అదేవిధంగా మా పిన్ని పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళంతా అడుగుతూ అంటారు, అత్త నాకు ఆ వీడియో పెట్టి ఈ వీడియో పెట్టని. ఒకరికి ఒకసారి ఎందుకు వీడియోలు పెట్టడం అని చెప్పి అదే యూట్యూబ్లో అయితే అందరూ చూసినట్టు ఉంటుంది, నా కోరిక ఇన్నాళ్ళకి నెరవేరినట్టు ఉంటుంది అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికి ఏమీ తెలీదు. ఆల్రెడీ ఏమీ తెలియకుండానే ఊరికే ఒక నేమ్ పెట్టుకొని వచ్చేసిన యూట్యూబ్లోకి. ఇప్పుడు ప్రాపర్గా తెలుసుకొని చూద్దాము అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అన్నా వస్తారా లేదా అని చెప్పి. బట్ 1-2 వీడియోస్ పెట్టేంతవరకు ఏమీ తెలీదు, షార్ట్ వీడియోస్. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 మంత్స్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుంటూనే వీడియోస్ అనేది ముందు పెట్టుకుంటాం. థంబ్నెయిల్, టైటిల్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా డిస్క్రిప్షన్, ఏమీ తెలీదు, అన్నీ నేర్చుకొని పెడుతున్నా. దాంట్లో ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని పరంగా అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేసినందుకు. చూస్తున్నారు కదా, ఇది నా వీడియో, నా ఇంట్రడక్షన్. నేను ఎక్కడి నుంచి వచ్చా, నా సిబ్లింగ్ ఎంతమంది, అదేవిధంగా మ్యారేజ్, పిల్లలు, అందరి గురించి చెప్పాను కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ మళ్ళీ చెప్తాను. ఓకే, ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకు. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.